హలో అండ్ వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. టెస్ట్ మ్యాచ్ ఓడిపోవడం మనకు కొత్త ఏమీ కాదు. ఎంత గొప్ప టీం అయినా మ్యాచ్ ఓడిపోతారు. ప్రతి మ్యాచ్ గెలవడం ఏ టీం కూడా సాధ్యం కాదు. కానీ సొంత గడ్డ మీద మనకి ఒక తిరుగులేని రికార్డు ఉండేది ఒకప్పుడు. కానీ లాస్ట్ 6 టెస్ట్ మ్యాచెస్లో మనం 4 మ్యాచ్లు ఓడిపోయాం. న్యూజిలాండ్తో వరుసగా 3 ఓడిపోయాం. వెస్టిండీస్ మీద 2 మ్యాచ్లు గెలిచాం, కానీ సెకండ్ మ్యాచ్లో కొంచెం తడబడ్డాం. కానీ ఇప్పుడు సౌత్ ఆఫ్రికా మీద 30 రన్స్ తేడాతో ఓడిపోయాం. ఇన్సైడ్ 3 days, 2.5 రోజుల్లో ఈ మ్యాచ్ ఓడిపోయాం. ఈ డిఫీట్ మనకి చాలా చాలా పెయిన్ఫుల్. ఎందుకంటే 123 రన్స్ చేయాలి గెలవడానికి ద 4th innings. పిచ్ వాజ్ డిఫికల్ట్, బట్ మన బ్యాట్స్మెన్ చేతులు ఎత్తేసారు. మరొకసారి స్పిన్ ఆడడంలో చేతులు ఎత్తేసారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మన బ్యాట్స్మెన్ స్కిల్ లెవెల్ సంబంధించింది కాదు. అదే ఇప్పుడు గౌతమ్ గంభీర్ చెప్తుందంటే మ్యాచ్ తర్వాత అతను ఒక ప్రెస్ మీట్ అడ్రస్ చేశాడు. స్కిల్ సరిగ్గా లేదు మన వాళ్ళదని చెప్పి బ్యాట్స్మెన్ మీద దాన్ని తోసే ప్రయత్నం చేశాడు. బ్యాట్స్మెన్ తప్పు కాదు, ఎందుకంటే అవర్ బ్యాట్స్మెన్ ఆర్ నాట్ ప్లేయింగ్ స్పిన్ వెల్ ఫర్ ఎ లాంగ్ టైం. చాలా కాలంగా 2021లో ఇంగ్లాండ్ ఇక్కడ వచ్చినప్పుడు కోవిడ్ టైంలో అప్పుడు కూడా మనం చెన్నైలో ఒక టెస్ట్ మ్యాచ్ ఓడిపోయాం. సో మనకి ఇటీవల కాలంలో పూణేలో ఆస్ట్రేలియా మీద ఓడిపోయాం. ఇటీవల కాలంలో స్పిన్ మనం సరిగ్గా ఆడట్లేదు. అది మనం ఒప్పుకోవాల్సిన పరిస్థితి. కానీ ఇలాంటి పిచ్ ఎందుకు తయారు చేయాలి? ఇక్కడ ఐఎమ్ నాట్ బ్లేమింగ్ అవర్ బ్యాట్స్మెన్. మీరు హోమ్ కండిషన్స్ మీ చేతిలో ఉంటాయి. మీరు ఇక్కడ చేసిన 2-3 మిస్టేక్స్ నేను చెప్తాను. 2-3 మిస్టేక్స్, మెయిన్ మిస్టేక్స్, వాటి గురించి మనం మాట్లాడుకోవాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, పిచ్ తయారీ విషయంలో ఇప్పుడు పెద్ద కాంట్రవర్సీ అవుతుంది. ఇలాంటి పిచ్ కావాలని చెప్పి గౌతమ్ గంభీర్ అడిగాడు అని చెప్పి సౌరవ్ గంగూలీ స్టేట్మెంట్ ఇచ్చాడు. సౌరవ్ గంగూలీ ఇప్పుడు మాజీ ఇండియా కెప్టెన్, మాజీ బీసీసీఐ ప్రెసిడెంట్, ప్రస్తుతం అతను క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. అతను ఏమన్నాడంటే, ఇది మా తప్పు కాదు, ఇది సుజన్ ముఖర్జీ చాలా ఎక్స్పీరియన్స్డ్ క్యూరేటర్ ఆ పిచ్ తయారు చేసినాడు. గౌతమ్ గంభీర్ ఇలాంటి పిచ్ కావాలన్నాడు, ఇచ్చాం మేము. దాన్ని యాక్సెప్ట్ చేశాడు గౌతమ్ గంభీర్ ప్రెస్ మీట్లో. ఎస్, మేము ఇలాంటి పిచ్ కావాలని అడిగాం, మా వాళ్ళు సరిగ్గా ఆడలేదు. అయినా ఈ పిచ్ మీద గౌతమ్ గంభీర్ అనడం ఏంటంటే, పేసర్స్కి ఎక్కువ వికెట్లు వచ్చాయి. దట్ ఈస్ నాట్ కరెక్ట్. నా మ్యాథమెటిక్స్ కరెక్ట్ అయితే 38 వికెట్లు పడ్డాయి. ఎందుకంటే శుభ్మన్ గిల్ 2 innings ఆడలేదు. 38 వికెట్లలో 22 వికెట్లు స్పిన్నర్స్కి పడ్డాయి, 16 వికెట్లు మాత్రమే పేసర్స్కి పడ్డాయి. దాంట్లో ఎక్కువ మన పేసర్స్ వికెట్లు తీశారు. బుమ్రాకి 6 వికెట్లు వచ్చాయి, సిరాజ్కి 9 వికెట్లు వచ్చాయి. సో 7 వికెట్లు మాత్రమే సౌత్ ఆఫ్రికన్ పేసర్స్కి వచ్చి, సౌత్ ఆఫ్రికన్ స్పిన్నర్స్ ఎక్కువ వికెట్లు తీశారు. సో ఇక్కడ పిచ్ మీరు అడిగిన తప్పు. దాన్ని ఇప్పుడు ఏంటంటే ఇట్ ఈస్ గంభీర్ వర్సెస్ గంగూలీ అవుతుంది. దీంట్లో గంభీర్ యాక్సెప్ట్ చేస్తున్నాడు, మేము అడిగాం ఇలాంటి పిచ్ కావాలని చెప్పి. సో ఇలాంటి పిచ్ కావాలని అడగడం చాలా తప్పు. ఏమవుతుందంటే, ఇప్పుడు మీరు జనరల్గా టాస్ ఎక్కువగా ఇండియా ఓడిపోతుంది. ఇలాంటి టైంలో కెప్టెన్ కానీ కోచ్ కానీ ఎలాంటి పిచ్ అడుగుతారంటే, టాస్ ఓడిపోయి ఫస్ట్ అవతల టీం బ్యాటింగ్ చేసింది అనుకోండి, మీరు నార్మల్గా ఉండే పిచ్ ఇస్తే అంటే కొంచెం పోను డిటరేట్ అయ్యే పిచ్. అలాంటి పిచ్ ఇస్తే ఏమవుతుందంటే, వాళ్ళు ఫస్ట్ 1.5 days బ్యాటింగ్ చేసి వాళ్ళు ఒక 500-600 చేస్తే అది మన టీం మీద ఇబ్బంది కలిగిస్తుంది. ఇంగ్లాండ్తో మనం చెన్నై టెస్ట్ నేను చెప్పిన 2021లో జో రూట్ 100 చేశాడు. అప్పుడు ఇలాగ జరిగింది. వాళ్ళు 2 రోజుల పాటు బ్యాటింగ్ చేసి మన మీద బ్రహ్మాండమైన వాళ్ళు ఒక కంప్లీట్గా గ్రిప్ సాధించారు. సో అందుకని ఏం చేస్తారంటే, ఫస్ట్ డే నుంచి కూడా టర్న్ కావాలని పిచ్ తయారు చేయండి. మీరు 3-4 రోజులు పిచ్ని వాటరింగ్ చేయకండి, డ్రైగా సాయిల్ లూజ్గా వదలండి. ఒకవేళ టాస్ ఓడిపోయినా ఫస్ట్ డే కూడా ఫస్ట్ ఓవర్లోనే మా స్పిన్నర్స్ టర్న్ చేయాలి పిచ్. అలాంటిది అడుగుతారు. అలాంటిది అడిగారు మన వాళ్ళు. మర్చిపోయిన విషయం ఏంటంటే, మన వాళ్ళు స్పిన్ సరిగా ఆడలేదని. సో కొరివితో తలగొక్కున్నట్టు కోరి మనం ఇలాంటి పిచ్ తయారు చేసుకుని ఆ పిచ్ వాళ్ళు ఓడిపోయాం. మనం న్యూజిలాండ్తో ఇలాంటి మిస్టేక్ చేసాం. అక్కడ శాంట్నర్, ఎజాజ్ పటేల్ లాంటి వాళ్ళు మామూలు ఆర్డినరీ స్పిన్నర్స్. శాంట్నర్ ఈజ్ గుడ్ స్పిన్నర్, బట్ ఈ ఫార్మాట్లో గొప్ప స్పిన్నర్ కాదు. వాళ్ళ చేతుల్లో మనం దెబ్బతిన్నాం. అంతమంది గతంలో మనకి ఇలాంటి ఎక్స్పీరియన్స్ గతంలో కూడా ఎదురైంది. ఇంగ్లాండ్ స్పిన్నర్స్ స్వాన్ అండ్
వాట్ ఈస్ దట్, మాంటే పనిసర్, తర్వాత వన్ ఆస్ట్రేలియన్ స్పిన్నర్, ఐ డోంట్ రిమెంబర్ ఈవెన్ హిస్ నేమ్, ఒకీఫ్, యా ఒకీఫ్, ఇలాంటి స్టీవ్ ఒకీఫ్ ఇలాంటి వాళ్ళ చేతిలో కూడా మనం ఓడిపోయాం. అలాంటప్పుడు ఈ పిచ్ ఆడడంలో అర్థమేముంది? మీరు నార్మల్ పిచ్ కనుక తీసుకుంటే ఈ సౌత్ ఆఫ్రికన్ టీంకి అగేన్స్ట్గా మనం ఈజీగా గెలుచుంటాం. ఈ సౌత్ ఆఫ్రికన్ టీం అంత గ్రేట్ టీం ఏం కాదు. రబాడా కూడా లేడు వాళ్ళ టీంలో, ఇంజరీ వల్ల ఆడలేదు. సో అలాంటి టీం అగేన్స్ట్గా మీరు నార్మల్ ఫ్లాట్ పిచ్ చేసుకుని ఉంటే, నార్మల్ పిచ్ మనం ఈజీగా గెలిచుండేవాడు. కానీ యూ వాంటెడ్ ఎ టర్నింగ్ ట్రాక్ రైట్ ఫ్రమ్ డే వన్. అది దానివల్ల మనం ఓడిపోయాం. చేతులారా కొన్ని తెచ్చుకుని డిఫెక్ట్. సెకండ్ రీజన్ ఏంటంటే శుభ్మన్ గిల్ని అన్ని ఫార్మాట్లో ఆడించాం. శుభ్మన్ గిల్ ఒక్క 2-3 డెలివరీస్ ఆడాడు, మెడ పట్టుకుంది, వెళ్ళిపోయాడు. ఎందుకని? ఆర్ మేకింగ్ హిమ్ ప్లే ఆల్ 3 ఫార్మాట్స్ వితౌట్ ఎనీ రెస్ట్. 2 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు, తర్వాత వన్డేస్ ఆడాడు, టీ20s ఆడాడు. దట్ విల్, ఎంత యంగ్స్టర్ అయినా ఎంత ఫిట్గా ఉన్నా దట్ విల్ టేక్ ఇట్స్ టాల్ ఆన్ యువర్ బాడీ. సో అతను టెస్ట్ మ్యాచ్లో బ్రేక్ డౌన్ అయ్యాడు. ఈ కుడ్ నాట్ ఈవెన్ టేక్ ద ఫీల్డ్. ఆసుపత్రిలో ఉన్నాడని కూడా అంటున్నారు, మరి మనకు తెలియదు అతని లేటెస్ట్ హెల్త్ కండిషన్. సో మీరు ఏదేదో ఊహించుకొని ఏదో చేయాలి అనే ఉద్దేశంలో అనవసరంగా మీరు గెలవాల్సిన మ్యాచ్లో ఓడిపోతున్నారు. మూడోది, ఈ 2 కారణం. మూడోది అంటే వాషింగ్టన్ సుందర్. అతను నెంబర్ 3లో ఆడించడం ఏంటి వాషింగ్టన్ సుందర్ని? నాకు గ్రెగ్ చాపెల్ ఎరా గుర్తుకొస్తుంది. గ్రెగ్ చాపెల్ ఎరాలో ఇలాగే ఇర్ఫాన్ పఠాన్ని చక్కగా మంచి స్వింగ్ బౌలింగ్ చేసేవాడు. అతన్ని బ్యాట్స్మెన్గా నెంబర్ 3లో ఆడించేవాడు గ్రెగ్ చాపెల్. అండ్ అతని బౌలింగ్ పోయింది, తర్వాత బ్యాటింగ్ పోయింది. మొత్తం మీద అతను టీం నుంచి చాలా తక్కువ ఏజ్, చాలా చిన్న ఏజ్లో, బిఫోర్ హీ టర్న్ 30 హీ వాజ్ అవుట్ ఆఫ్ ఇండియన్ టీమ్. అలాగే వాషింగ్టన్ సుందర్ని మీరు బ్యాట్స్మెన్గా ఆడించారు మ్యాచ్లో. వాషింగ్టన్ సుందర్ న్యూజిలాండ్కి అగేన్స్ట్గా ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ ఒక ఇన్నింగ్స్లో 7 వికెట్స్, ఒక ఇన్నింగ్స్లో 4 వికెట్స్, 11 వికెట్స్ ఏమి తీశాడు. ఈవెన్ ఇంగ్లాండ్లో కూడా చాలా క్రూషియల్ వికెట్స్ తీశాడు అతను. అతనికి మ్యాచ్ మొత్తంలో 1 ఓవర్ బౌలింగ్ ఇస్తారా? నెంబర్ 3లో ఆడాడు. నెంబర్ 3లో ఫస్ట్ ఇన్నింగ్స్లో ఈ మేడ్ రన్స్ 28 29 చేశాడు. సెకండ్ ఇన్నింగ్స్లో 31 చేశాడు, హైయెస్ట్ స్కోర్. సెకండ్ ఇన్నింగ్స్లో మన టాప్ స్కోరర్. బట్ దట్ ఈస్ నాట్ హిస్ పొజిషన్. నాకు సెకండ్ ఇన్నింగ్స్లో అతని మీద ఖచ్చితంగా అబ్జెక్షన్ ఉంది. ఎందుకంటే he was playing like పుజారా, డిఫెన్స్ ఆడుతున్నాడు. స్ట్రైక్ రొటేట్ చేయడం చేత కావట్లేదు. అండ్ ఈజ్ వెరీ స్లో ఇన్ రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్. జడేజా ఉన్నప్పుడు మనకు క్లియర్గా అర్థమైంది. జడేజా 1.5 రన్ తీస్తే అతను 1 రన్ కూడా చేయట్లేదు. సో అతనికి స్ట్రైక్ రొటేషన్ చేత కావట్లేదు. సౌత్ ఆఫ్రికా సెకండ్ ఇన్నింగ్స్లో వాళ్ళు చేసిన గొప్ప ఇదేంటంటే, అంటే మన ఫీల్డ్ ప్లేసింగ్ కూడా మొత్తం అందరూ బౌండరీ లైన్ పెట్టారు. వాళ్ళు సింగిల్స్ ఈజీగా దొరికినాయి. వాళ్ళు సింగిల్స్ తీశారు, బౌండరీలు కొట్టలేదు, సింగిల్స్ తీశారు. వాళ్ళు మనకు ఒక ఇంపోజింగ్ 123 రన్స్ టార్గెట్ ఇచ్చారు. సో ఐఎమ్ నాట్ ఫైండింగ్ ఫాల్ట్ విత్ వాషింగ్టన్ సుందర్, బట్ అతను స్ట్రైక్ రొటేట్ చేయలేకపోవడం కూడా కనిపించింది. సో ఈ ఎక్స్పెరిమెంట్స్ ఏంటి? వాట్ సాయి సుదర్శన్ హ్యాస్ డన్ రాంగ్? మీరు 4 స్పిన్నర్స్ అంటే మీరు టర్నింగ్ ట్రాక్ కవరుకున్నా, అందుకే 4 స్పిన్నర్స్ దిగారు. 3 స్పిన్నర్స్ సరిపోతారు, 2 సరిపోతారు. సౌత్ ఆఫ్రికా వాళ్ళు 2 స్పిన్నర్లు ఆడిచ్చారు. మార్క్రమ్ ఏదో సరదాగా 2 ఓవర్లు వేస్తే అతను వికెట్లు వచ్చినాయి. సో మీకు టర్నింగ్ ట్రాక్ మీద, బికాజ్ యూ హ్యావ్ గాట్ గుడ్ క్వాలిటీ స్పిన్నర్స్. ఇప్పుడు మీరు వాషింగ్టన్ జడేజాతో వెళ్ళినా, కుల్దీప్తో వెళ్ళినా మీకు 3 క్వాలిటీ స్పిన్నర్స్ ఉండగా మీకు 4 స్పిన్నర్స్ ఏం అవసరం? అక్షర్ ఏమవసరం? సో ఇట్ వాస్ ఎక్స్పెరిమెంటేషన్. బోల్డ్ అంతా ఇండియన్ టీంను ఒక ప్రయోగశాలగా మార్చేశాడు గౌతమ్ గంభీర్. ఈ డిఫీట్, గౌతమ్ గంభీర్ డిఫీట్ మీరేమని అనుకోండి. ఎందుకంటే గౌతమ్ గంభీర్కి గంగూలీకి మధ్య ఇప్పుడు పెద్ద, మీరు అంటే నేను ఇప్పుడే స్టార్ట్ అయింది ఈ రగడ. ఇది ఇట్ విల్ స్నోబాల్ ఇంటే బిగ్ కాంట్రవర్సీ. ఎందుకంటే అందరూ మన బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ తప్పుపడతారు, చెత్త పిచ్ ఇచ్చారు. ఈవెన్ ఐసీసీ కూడా దీనికి డీమెరిట్ పాయింట్స్ ఇస్తుంది. కానీ గంగూలీ క్లియర్గా చెప్తున్నాడు, ఇది మా నిర్ణయం కాదు, టీం అడిగింది. గౌతమ్ గంభీర్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నాడు, మేము ఇలాంటి పిచ్ కావాలని అడిగాము, దీని మీద మా వాళ్ళు సరిగా ఆడలేదు, స్కిల్ లెవెల్స్ మిస్ అవుతున్నాయి తెలియదా నీకు కోచ్గా?
సో దిస్ డిఫీట్ ఈజ్ ఇన్ ది అకౌంట్ ఆఫ్ గౌతమ్ గంభీర్. ఏదో గంభీర్ని తిడుతున్నాను కదా, గౌతమ్ గంభీర్ వచ్చిన తర్వాత ఎలా అయిపోయిందంటే సిచ్యుయేషను చాలా టెన్షన్ ఫిల్డ్ అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది. పర్టికులర్లీ ఇన్ రెడ్ బాల్ క్రికెట్లో అతని ప్రయోగాలు టూ మచ్ అయిపోతున్నాయేమో అనిపిస్తుంది. వైట్ బాల్ క్రికెట్లో కూడా అవుతున్నాయి. సో ఏదో చేయబోయి అయ్యవారిని చేయబోతే కోతి అయినట్టుగా చాలా ప్రయోగాలు చేసేసి చాలా ఇబ్బంది పెడుతున్నాడు. సో అసలు ఈరోజు ఏం జరిగింది, డే 3 రోజున ఏం జరిగింది అది చూద్దాం. అసలు విషయాలు అంటే ఇది యాక్చువల్గా ఆఫ్ ద ఫీల్డ్ యాక్టివిటీస్ వల్ల ఎక్కువ మనం ఓడిపోయామని నాకు అనిపిస్తుంది, మనం తీసుకున్న చెత్త నిర్ణయాల వల్ల. ఈరోజు మార్నింగ్ అంటే ఎప్పుడైతే పిచ్ ఆ రోలర్ ఎఫెక్ట్ ఉంటుందో బాగా బ్యాటింగ్ కాస్త బెటర్గా ఉంది. మన స్పిన్నర్స్ ఆన్ డే 3 కుడ్ నాట్ డెలివర్. ఆఖరికి బుమ్రా వచ్చి తర్వాత సిరాజ్ ఆ రివర్స్ స్వింగ్ యూజ్ చేసి సిరాజ్ వాజ్ ఎక్సెప్షనల్. ఫస్ట్ ఇన్నింగ్స్లో కూడా రివర్స్ స్వింగ్తో వికెట్ తీశాడు, సెకండ్ ఇన్నింగ్స్లో తీశాడు. సో ఆ లాస్ట్ 3 వికెట్స్ మన స్పిన్నర్స్ తీయలేకపోయారు. బట్ బౌమా బ్యాటెడ్ బ్యూటిఫుల్లీ. వీ మిస్డ్ ఎ బ్యాట్స్మెన్ లైక్ బౌమా ఇలాంటి వికెట్ పైన ఈ అప్లైడ్ హిమ్సెల్ఫ్. అంటే ఒకప్పుడు పుజారా, లక్ష్మణ్ ఇలాంటి వాళ్ళు ఆడేవారు కదా ఇలాంటి పిచ్ల మీద, డిఫికల్ట్ పిచ్ మీద. దే యూస్ టు అప్లై ద హిమ్సెల్ఫ్స్. అలాంటి బ్యాట్స్మెన్ ఉన్నారు. బౌమా చాలా చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ హార్మార్క్ ఇచ్చారు, కానీ బౌమా ఆడిన ఇన్నింగ్స్ మాత్రం ఎక్సెప్షనల్. అతను డిఫెండ్ చేశాడు. హీ యూజ్ దట్ స్వీప్ షాట్, అండ్ స్వీప్ షాట్కి అతను సెలెక్ట్ చేసుకున్న ఆ షాట్ సెలెక్షన్ అద్భుతంగా ఉంది. ఏవైతే షాట్లో అతను అవుట్ అవ్వనని చెప్పి ఎల్బిడబ్ల్యూ ఛాన్సెస్ తక్కువ ఉంటాయో వాటిని స్వీప్ చేశాడు. సో అతని షాట్ సెలెక్షన్ వాజ్ ఎక్సెప్షనల్ అండ్ హిస్ డిఫెన్స్ వాజ్ సూపర్బ్ డిఫెన్స్ అండ్ షాట్ సెలెక్షన్ బ్రహ్మాండంగా ఉంది. 55 నాట్అవుట్, ఓన్లీ హాఫ్ సెంచరీ ఇన్ ది ఎంటైర్ మ్యాచ్. దట్ వాజ్ ది టర్నింగ్ పాయింట్. అతను కార్బిన్ బాష్ అతను కొంచెం అగ్రెసివ్గా కౌంటర్ అటాకింగ్గా ఆడి సపోర్ట్ ఇచ్చాడు. ఇద్దరు కలిసి ఒక 40 రన్స్ యాడ్ చేసి 44 రన్స్ యాడ్ చేశారు. దట్ సెటిల్ ద ఇష్యూ. ఎప్పుడైతే నిన్న కూడా మనం చెప్పుకున్నాం 100 దాటితే కష్టం. ఫోర్త్ ఇన్నింగ్స్లో కష్టం 100 దాటితే. పర్టికులర్లీ మన బ్యాట్స్మెన్లో అలాంటి వాళ్ళు లేరు కాబట్టి. సో 123 ఎప్పుడైతే టార్గెట్ ఇచ్చారో వాళ్ళు, మన స్పిన్నర్స్ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు ఆన్ డే 3. అంటే స్పిన్నర్స్ నేను బ్లేమ్ చేయను, ఎందుకంటే చాలా డిఫెన్సివ్ ఫీల్డ్స్ పెట్టారు. సింగిల్స్ వస్తున్నాయి వాళ్ళు ఏంటంటే జస్ట్ డిఫెన్స్ ఆడు సింగిల్స్ చాలా డిఫెన్సివ్. అస్సలు ఒక నో షార్ట్ లెగ్, నో స్లిప్, నో క్లోజ్ ఇన్ ఫీల్డర్స్ అందరినీ. అది మరి రిషబ్ పంత్ డెసిషనా లేకపోతే టీమ్ డెసిషన్ నాకు అర్థం కాదు. స్టార్టింగ్ విత్ 2 స్పిన్నర్స్, అది కూడా ఈరోజు మార్నింగ్ దట్ వాజ్ ఎ మిస్టేక్. ఎప్పుడైనా ఇండియన్ పిచెస్ పైన 9:30 స్టార్ట్ ఉన్నప్పుడు యూ స్టార్ట్ విత్ ఎ పేసర్. మీరు బుమ్రాతో స్టార్ట్ చేసి ఒక ఎండ్లో స్పిన్నర్ని పెట్టుంటే మీకు ఆ 123 టార్గెట్ వచ్చేది కాదు, 100 టార్గెట్ వచ్చేది, 100 బిలో టార్గెట్ వచ్చేది. అండ్ బుమ్రా ఎప్పుడైతే వచ్చాడో హీ వాజ్ ఆస్కింగ్ క్వశ్చన్ స్ట్రైట్ అవే. ఈ బౌల్డ్ బ్యూటిఫుల్లీ అండ్ గాట్ ఎ వికెట్. అండ్ సిరాజ్ వచ్చాడు, సిరాజ్ రివర్స్ స్వింగ్తో సిరాజ్ కూడా వికెట్ తీశారు. సో బుమ్రాతో స్టార్ట్ చేయకపోవడం పెద్ద మిస్టేక్, అది ఎవరి నిర్ణయం కానీ. సో వాటెవర్ వాళ్ళు 123 ఎప్పుడైతే టార్గెట్ ఇచ్చారో నాకు అర్థమైంది ఈ మ్యాచ్ పోయినట్టే అని చెప్పి. 123 విత్ టూ మచ్ ఆన్ దిస్ పిచ్. అండ్ జైస్వాల్ రాగానే బ్యాట్ ఊపుతాడు, అది కూడా అతని డెసిషన్. అంటే మీకు అన్ని నిర్ణయాలు డ్రెస్సింగ్ రూమ్లో జరుగుతాయి. జైస్వాల్ నువ్వు అగ్రెసివ్గా ఆడు, రిషబ్ పంత్ నువ్వు అగ్రెసివ్గా ఆడు, మిగతా వాళ్ళు డిఫెన్స్ ఆడతారు. యూ లీవ్ ఇట్ టు ద బ్యాటర్స్. వాళ్ళు అక్కడ సిచ్యుయేషన్ చూసి ఎవరైతే ఫీల్డ్లో ఉంటారో వాళ్ళనే. కానీ జైస్వాల్ వచ్చి రాగానే బ్యాట్ ఊపుతూనే ఉన్నాడు, అవుట్ అయి పెడుతున్నారు. అండ్ రాహుల్ నుంచి ఇప్పుడు ఎవరైనా ఇక్కడ ఆడగలిగితే రాహుల్, జురేల్ ఆడాలి. ఇద్దరు కూడా వాళ్ళు తొందరగా అవుట్ అయిపోయారు. రాహుల్ కొంచెం ప్రెషర్ ఫీల్ అయ్యాడు, ఆడకుండా డెలివరీ అవే ఫ్రమ్ ది బాడీ ఆడాడు, అవుట్ అయ్యాడు. ఓకే. సో పేసర్స్ ముఖ్యంగా మార్క్ యాన్సన్గా హైట్ ఉంది, ఆ బౌన్స్ ఉంది ఆ పిచ్ మీద, ఆ బౌన్స్ బ్రహ్మాండంగా యూజ్ చేసుకున్నాడు. అండ్ వాషింగ్టన్ నేను చెప్పినట్టుగా మంచి బ్యాటింగ్ చేశాడు అది, కానీ స్ట్రైక్ రొటేట్ చేయడు. జురెల్ బ్యాటెడ్ వెల్, కానీ ఒకసారి ఎప్పుడైతే షార్ట్ బాల్ వచ్చిందో ఎక్స్పెక్ట్ చేయలేదు హర్మన్ నుంచి, దాన్ని ఒక బౌండరీ కొడదాం ఉంటాడు. ఎందుకంటే వాళ్ళు స్పిన్నర్స్ మన మీద సింగిల్స్ తీయట్లేదు కదా వాళ్ళు, దే క్రియేటెడ్ లాట్ ఆఫ్ ప్రెషర్. సో ఎప్పుడైతే ఒక షార్ట్ బాల్ వచ్చిందో దాన్ని ఎక్కడైనా కొట్టచ్చు అని చెప్పి ఇట్లా గాల్లో కొట్టాడు. ఒకడే ఫీల్డర్ ఉన్నాడు డీప్లో, అతని చేతి క్యాచ్ ఇచ్చాడు. సో జురెల్ లుక్ గుడ్. 2 బౌండరీలు కార్బన్ బాష్ బౌండరీలు బౌలింగ్లో బౌండరీలు కొట్టాడు, అతను అవుట్ అయిపోయాడు.
రిషబ్ పంత్ లుక్ లైక్ ఏ క్యాట్ అనే హాట్ టిన్ రూఫ్. ప్రతి బాల్కి అవుటేట్గా అనిపించాడు. ఏదో అతను అంటే ఈజ్ నాట్ ఇన్ హిస్ ఎలిమెంట్స్. ఫస్ట్ ఇన్నింగ్స్లో ఆడినట్టుగా ఆడలేదు. ప్రతి బాల్కి అతనికి లైవ్స్ లభించినాయి, ఏదో ఆడబోయాడు, కానీ అప్పటికే టోటల్లీ లుక్డ్ అవుట్ ఆఫ్ సార్ట్స్ అని తొందరగా అవుట్ అయిపోయాడు. రిషబ్ పంత్ అవుట్ అయిన తర్వాత ఐ హ్యాడ్ నో హోప్స్ ఎట్ ఆల్. నేను ట్వీట్ కూడా చేశాను. జడేజా కొంతసేపు రెసిస్టెన్స్ ఇచ్చినా కూడా దట్ వాజ్ నాట్ ఎనఫ్. అక్షర్ పటేల్ వచ్చాడు, ఈ ట్రై టు టేక్ ది అటాక్ టు ది అపోజిషన్. బౌండరీలు 6లో ఒక ఓవర్లో 16 రన్స్ కొట్టాడు, 2 6లో ఒక 4 కొట్టాడు, అదే ఓవర్లో అవుట్ అయిపోయాడు. సో అది కెనాట్, అంటే అక్కడ ఆగిపోవాల్సింది. చెప్పలేం అప్పటికి, ఎందుకంటే టార్గెట్ అలా ఉంది. ఇంకా మనకి అక్షర్ పటేల్ తర్వాత బ్యాటింగ్ లేదు. ఐ డోంట్ బ్లేమ్ ఎనీ ఆఫ్ అవర్ బ్యాట్స్మెన్. మనం మ్యాచ్ని ఇలాంటి పిచ్ కోరుకోవడం, శుభ్మన్ గిల్ని కంటిన్యూస్గా అన్ని ఫార్మాట్స్లో ఆడించడం, వాషింగ్టన్ సుందర్ని సాయి సుదర్శన్ పక్కన పెట్టి వాషింగ్టన్ సుందర్ నెంబర్ 3లో వాషింగ్టన్ సుందర్ని షుడ్ ప్లేడ్ యాజ్ ఎ బౌలర్, నాట్ యాజ్ ఎ బ్యాటర్. అతని బౌలింగ్ని కంప్లీట్గా మీరు నాశనం చేస్తున్నారు. ఇలాంటి నిర్ణయాల వల్ల మనం మ్యాచ్ ఓడిపోయాం. సో ఈ మ్యాచ్ ఓడిపోవడానికి మన కారణం మన బ్యాట్స్మెన్ మిస్టేక్. స్పిన్ వాళ్ళు ఆడలేరు. ఇటీవల కాలంలో మన బ్యాట్స్మెన్ కంటే వీళ్ళందరూ కూడా వైట్ బాల్ క్రికెట్ ఆడుతున్నారు. వీళ్ళకి ఆ ఓపిక లేదు. ఆ టెస్ట్ మ్యాచ్ స్పెషలిస్టులు లేరు. ఉన్న టెస్ట్ మ్యాచ్ స్పెషలిస్ట్ లైక్ కరుణ్ నాయర్, అభిమన్యీశ్వరన్, సర్ఫరాజ్ ఖాన్, వీళ్ళందరినీ పక్కన పెట్టేసాం మనం. పెట్టినప్పుడు టెస్ట్ మ్యాచ్ స్పెషలిస్ట్ని పక్కన పెట్టినప్పుడు వీళ్ళని మనం బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. సో మ్యాచ్ బయట తీసుకున్న నిర్ణయాలు, అండ్ గౌతమ్ గంభీర్ షుడ్ హోల్డ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ దిస్ డిఫీట్. మీరు ఏమని అనుకోండి, నేను గౌతమ్ గంభీర్ ఎక్సెసివ్గా క్రిటిసైజ్ చేస్తున్నాను అనుకోండి, బట్ హీ షుడ్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ డిఫీట్. మరి మీరేమనుకుంటున్నారు కామెంట్స్లో చెప్పండి.